బీసీలకు రాజ్యాధికారం ఇంకెన్నాళ్ళు? ఇది బేతాళ ప్రశ్న అనేది సమాధానం. మీరు ఎమ్మెల్సీ కదా, కాంగ్రెస్లో ఉన్నారా, కాంగ్రెస్తోనే ఉంటారా, ఏంటి అసలు? ఇవాళ అక్కడ కనిపిస్తుంది, ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు, అది నా సస్పెన్షన్ లెటర్. దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టారా? తప్పు చేసింది వాళ్ళు, భయపడాల్సింది వాళ్ళు. కాంగ్రెస్ బీజేపీ మీద తప్పు నెడుతోంది, బీజేపీ కాంగ్రెస్ మీద తప్పు నెడుతోంది. బోను గనక ఎక్కించాల్సి వస్తే వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కించాలి మల్లన్న గారు? బీజేపీని ఎక్కియాలి, కాంగ్రెస్ని ఎక్కియాలి, బీఆర్ఎస్ని ఎక్కియాలి. బీసీలకు రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, విపి సింగ్ ప్రభుత్వం ఇచ్చింది. తిన్మార్ మల్లన్న అనబడేటువంటి మీరు బీసీలను తాకట్టు పెట్టరని, బీసీ ఉద్యమాన్ని మోసం చేయరంటే నేనెలా నమ్మాలి? మీ వెనక నడుస్తున్నటువంటి బీసీలు ఎలా నమ్మాలి? ఎవడైనా పదవుల కోసం చేస్తూ ఉంటాడు, పదవి వచ్చిన తర్వాత పదవిని గడ్డిపోస్తూ పక్కకు పెట్టి ఈ ప్రజల కోసం కొట్లాడుతున్నాడు తీర్మానం. మీరు కోరుకున్నంత పదవి వాళ్ళు ఇవ్వలేదనా? లేకపోతే తిన్మార్ మల్లన్నని పక్కన పెట్టుకుంటే పక్కలో బల్లెము మెడపై కత్తి పెట్టుకున్నట్టే అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తించారా? ఒకటి ఓపెన్గా చెప్తా, రేవంత్ రెడ్డిని నేను నమ్మా, నన్ను రేవంత్ రెడ్డి నమ్మడు. ఎందుకు కవితను ఆ స్థాయిలో మీరు వ్యతిరేకిస్తున్నారు? చాలా డెరోగేటరీ స్టేట్మెంట్స్ అనిపించట్లేదా మీకు? అది ఇక్కడ నిజంగా డైలీ న్యూస్లో చెప్తాను, మీరు ఎవరైతే చెప్తున్నారో ఆమె సామాజిక వర్గం వాళ్ళు ఇదే వరంగల్ జిల్లా బైరాన్పల్లిలో వరకాలలో మా బీసీ మహిళలను తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెడుతున్నామని అనౌన్స్ చేసిన 24 అవర్స్లో హత్యాయత్నం జరిగిందంటే ఇది కల్వకుంట్ల కవితది మాత్రమే కాదు. మా ఉత్సవం మీరు తాగుతారు, లేకపోతే మీ ఉత్సవం మేము తాగాలి, మాతో మీకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనేటువంటి ఒక కాంట్రవర్సీ స్టేట్మెంట్స్తో ఐక్యత సాధ్యమవుతుందా? మీరు మాట్లాడేటువంటి బూతులు, కేసీఆర్ కాదు కిషన్ రెడ్డి గారిని రండా అని తిట్టలే, అది బూత్ అంటారు. రేవంత్ రెడ్డి గారు టీవీ 9ని మైకు ముడ్లో పెట్టుకో అని చెప్పిండు కదా, అది బూత్.